యూఎస్లో చాలామంది సెఫోరా కానీ అల్ట్రాగ్లో కానీ ఎక్కడైనా వెళ్తే ఫ్రీ శాంపిల్స్ ఇస్తారా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో నేను కూడా ఒక ఫౌండేషన్ పర్పస్ వెళ్ళాము. సో తను మాయిశ్చరైజర్ క్రీమ్ ఇచ్చింది నాకు. ఫౌండేషన్ అడిగితే మాయిశ్చరైజర్ క్రీమ్ ఇస్తే లాస్ట్ అడిగాను అనమాట. ఫౌండేషన్ కదా అడిగింది అంటే ఓకే ఓకే అని చెప్పి నాకు ఫౌండేషన్ సజెస్ట్ చేసింది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ టు లైఫ్ విత్ శ్రావణి అండి. సో మీకు ఈరోజు సెఫోరాకి వెళ్ళాను. సెఫోరాలో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు. ఇది నాకు ఫౌండేషన్ అప్లై చేయమని చెప్పాను అనమాట. నాకు ఏది సూట్ అవుతుంది చూడమని చెప్పేసి అన్నాను. డ్రై స్కిన్ అని చెప్పాను నేను. వాళ్ళు డ్రై స్కిన్ లేకపోతే వాళ్ళు స్కానర్ ద్వారా చేస్తారనుకుంటా. నేను అడిగాను, బట్ నేను ఆల్రెడీ డ్రై స్కిన్ అని చెప్పేసాను కాబట్టి తను నాకు న్యాచురల్ కావాలి, హెవీ కవరేజ్ వద్దు, నార్మల్ కవరేజ్ కావాలి అంటే తను నాకు 2-3 అప్లై చేసిందనమాట. సో ఆ లైట్స్కి మనకి సూట్ అయిందా లేదా అని మనకి అంత తెలియదండి. సో కొంచెం కొంచెంగా కనిపిస్తుంది ఆ లైట్స్కి. సో మీకు కావాలంటే వాళ్ళు ఫ్రీ శాంపిల్స్ ఇస్తారనమాట. ఫ్రీ శాంపిల్స్ అంటే ఏం లేదు, అదే ఆ క్రీమే ట్రై ఉంటుంది కదా, దాంట్లో ఇస్తారు. అది నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి. తను వేసి ఇచ్చింది, తీసుకున్నాను ఫ్రీ అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి అప్లై చేసామో దానికి సంబంధించింది ఏంటి బేసిక్ మోడల్ అది ఉంటుంది కదా, అది అనేది ఇచ్చిందనమాట. నేను నర్స్లో చూశాను, వేరే కంపెనీ కూడా చూశాను అనమాట. దాని నెంబర్ అది ఉంటుంది కదా అది. సో దానికి తర్వాత ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. చిన్న పర్ఫ్యూమ్ ఇచ్చారు, చిన్న సీ సిరమ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ 2 అప్లై చేసుకొని ఇంటికి వచ్చాక అప్లై చేసుకొని బాగుంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రీగా మనం తీసుకోవచ్చు. సో ఇలా సెఫోరా ఉంటుంది. మరి అల్ట్రాగ్లో అనేది నెక్స్ట్ టైం నాకు టైం ఉంటే ట్రై చేస్తాను, చూద్దాము. బాగుంది మంచిగా. సో ఇది లిప్ టింట్ అండి. ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా టింట్, చాలా పెట్టగానే చాలా షైనీగా ఉంటుంది అని. నేను తను అక్కడ ఉన్న వర్క్ చేసే అమ్మాయి అప్లై చేస్తే చాలా షైనింగ్గా ఉంది. ఏం చేసావు అంటే ఇక్కడ ఇది అప్లై చేశాను. లిప్ గ్లాస్ ఏది కాదు, ఇది ఎప్పుడు స్టే ఉంటుందంటే 2 hours వరకు స్టే ఉంటుంది. సో లైట్గా డైలీ వేర్ పర్పస్ బాగుంటుంది అని చెప్పి తను చెప్పిందనమాట. సో మిగతావి ఇవి చాలా అండి. ప్రైజెస్ కూడా హైగానే ఉన్నది, హై అని కాదు, ఓకే పెట్టగలిగే వాళ్ళు పెట్టేంతగా ఉంది. ఇప్పుడు ఇండియాలో ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదండి. ఒక 100-200 అటు ఇటు అలా ఉండొచ్చు. ఆల్మోస్ట్ అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. అక్కడ కూడా దొరుకుతున్నది ఏ బ్రాండ్ అయినా కూడా. సో మనం ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి తీసుకుంటే బెటర్ అని వచ్చాము. సో చాలా ఉన్నది, బట్ మనకి అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం బ్లాక్ మార్క్స్ అట్లా ఉంటే యూజ్ చేయాలనుకుంటున్నాం, కానీ అంతకుముందైతే అసలు అవసరమే లేదు. సో ఎవరైనా ఇప్పుడు మ్యారేజెస్ వాటిల్లో యూజ్ చేసుకోవాలి, బాగుంటా మంచిగా కనబడాలన్న వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. సో చూడాలి నాకు ఏ సెట్ అవుద్దో నేను చూసుకొని ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వీళ్ళకి మీ బర్త్డే మంత్ అని గిఫ్ట్ కూడా ఉంటుందండి. సో నాది నెక్స్ట్ మంత్ ఉంది. సో తనంది ఫస్ట్ వీక్లో వచ్చి తీసుకోవచ్చు అని. సో చూద్దాం ఏమి ఇస్తారు, అప్పుడు కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. సో సెఫోరాలో ఇలా ఉందండి, బట్ అల్ట్రాగ్లో కూడా బాగుంటుంది. అక్కడ కూడా మీకు ప్రైస్ ఎఫోర్డబుల్గా వస్తుంది. నేను చిన్నవి అప్పుడప్పుడు అలా తీసుకున్నాను. సో ట్రై చేద్దాం. ఇక్కడ అన్నీ చూస్తున్నాను ప్రతి ఒక్కటి. సో నాకు తెలిసినది మీకు చెప్పానండి. మీకు అంటే ఏం ప్రొడక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏది రీజనబుల్ ప్రైస్లో యూఎస్లో ఉంటుందా, ఏది రీజనబుల్గా ఉంటుంది, ఏది ట్రై చేయొచ్చు అని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చండి. సో ప్రైజెస్ అనేవి కూడా హైగా అనిపించాయి నాకైతే.